తారాస్థాయికి బాబు ప్రచార యావ, సోషల్ మీడియా ప్రచారానికి భారీ వ్యయం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి విడతగా 40.22 కోట్లు విడుదల. సో ఇటువంటి వాడికి బాగానే డబ్బులు దొరుకుతున్నాయి అనమాట. మిగతా వాడికి డబ్బులు ఉండలేదు కానీ సో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం సరిపోవట్లేదా? బోల్డ్ ఎల్లో మీడియా ఎంత ఉంది కదా, వాళ్ళు అప్పు చేస్తే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం, అంతే, ప్రచారం కోసం కాదు. ఒక పాయింట్ సో ఏదైతే సోషల్ మీడియాకి 40 కోట్లే కాకుండా యోగాంధ్ర పేరుతో మరో 10 కోట్లు. అంటే కేంద్ర సారి 300 కోట్ల కంటే 10 కోట్లు బెటరే కదబ్బా. అప్పుడు మోడీ గారు వచ్చారు కాబట్టి 300 కోట్లు సార్. ఇప్పుడు ఇక్కడే కాదు సార్, విశాఖపట్నం కేంద్రం కాదు సార్. సార్ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రచారానికి 40 కోట్లు ఉంటాయి, దీనికి 10 కోట్లు ఉంటాయి, వాళ్ళ యొక్క తిరుగుళ్ళకి అన్నిటికీ ఉంటాయి సార్. సార్ ఈ రోజు రాష్ట్రంలో పాపం సార్, ఈ రోజు ఆ విద్యా సంవత్సరం అయిపోయింది సార్, మళ్ళీ విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది సార్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక చాలా మంది పేద విద్యార్థులు సార్, మొన్న నేను మా ఊరు వెళ్తే సార్, నిజంగా ఉదయగిరి వెళ్తే నేను చాలా మంది పిల్లలు నాతో నేరుగా చెప్పారు సార్, అన్న ఏందన్నా ఇది ఇంత దుర్మార్గంగా సర్టిఫికేట్లు ఇవ్వట్లేదంట సార్. గవర్నమెంట్ వాళ్ళ మీడియా కూడా ఎందుకో రాసింది, మరి ఏ ఉద్దేశంతో రాసిందో కానీ కరెక్ట్ గానే రాసింది ఆ విషయం. పైగా బకాయిలని ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బాధితుల గోడి వింటే సార్ హృదయ విదారకరంగా ఉంది సార్. వాటికి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి సార్. 3,50,000 కోట్లు అప్పు చేశారు సార్. కానీ యోగాంధ్ర, రామోజీరావు గారు వర్ధంతి ఇట్లాంటి వాటికి మాత్రం డబ్బులు అద్భుతంగా దొరుకుతా ఉన్నాయి సార్. అమరావతి ఆవకాయ, మళ్ళీ అమరావతి ఆవకాయ, రైట్, ఇలాంటి వాటికి డబ్బులు దొరుకుతున్నాయి కానీ పాపం ఫీజులకి డబ్బులు లేవు సార్. రైట్. 4 సీట్లు టీడీపీ ఖాతాలోకే. జనసేన అభ్యర్థిగా చంద్రబాబు బినామీ లింగంనేని. టీడీపీ సొంత మనిషికి రాజ్యసభ సీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. సరే, వీళ్ళు భాష్యం రామకృష్ణ ఇంకెవరి పేర్లు టీడీపీ కూడా పరిశీలన చేస్తుందని, పరిశీలన కాదు, భాష్యం రామకృష్ణ అని ఇంకో పేరు ఏది, ఇద్దరికి ఖరారు చేశారు, సానా సతీష్. మూడో ఇంకోటేమో వరలరామయ్య లేదా చింతకాయల విజయ్ అన్న ఆయనకి ఇవ్వాలనే ఆలోచన జరుగుతుందని అంటున్నారు. ఈ రాజ్యసభ సీట్ల ఎంపిక గురించి మీకేమనిపిస్తూ ఉంది సార్? బేసికల్లీ యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ చెప్పాలంటే రాజ్యసభ సీటు అనేది నమ్మకంగా ఎవరుంటారు, పార్టీ విధానానికి లోబడి అక్కడ ఓటింగ్లో కానివ్వండి, లేదు వాయిస్ని పెంచడంలో కానీ ఎవరైతే సమర్థవంతంగా అండ్ లాయల్టీతో ఉంటారో వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది పరిపాటి, అందులో నో డౌట్ అనేటి. ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసి ఇవ్వటము అవన్నీ కాకపోతే నవ్వేడేస్ ఏమైందంటే అందరూ ప్రాధాన్యత కోరుకుంటున్నారు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కంపారిటివ్లీ ఇప్పుడు ఎవరికైతే రాజ్యసభలు ఇస్తున్నారో వరలరామయ్య గారి కంటే వాళ్ళంతా అర్హుల టీడీపీ పార్టీకి. ఆయన చేసిన అంటే వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడు కదా అంటున్నారు. ఎమ్మెల్యే అయితే అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని కొడుకును మంత్రిని చేసుకోలేదా, లేదంటే బాలకృష్ణ ఎమ్మెల్యే అవ్వలేదా, బాలకృష్ణ అల్లుడు ఇంకో అల్లుడిని ఎంపీ చేయలేదా, విజయ్కి ఇస్తా ఉంటున్నారు స్పీకర్ గారు. ఆయన కూడా ఉన్నాడు కదా, వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉందంట. భాష్యం రామకృష్ణ ఆయనకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు, లింగంనేని రమేష్ గారికి అంటే ఇక్కడ పార్టీ సతీష్ పార్టీకి ఆర్థికంగా అండదండలు ఇచ్చే వాళ్ళకి ఫస్ట్ రాజ్యసభలు ఇవ్వటం అనేది అదే స్థాయి, అదే కాదు. భాష్యం రామకృష్ణ గారికి ఆ ప్రామిస్ చేసి ఉండారు అనేది వాళ్ళ పేపర్ లో రాశారు. అంటే ఆర్థికంగాను అన్ని రకాలుగాను పార్టీ అధికారంలో లేనప్పుడు సౌండ్ పార్టీలు అనుకుంటా కదా. ఈ రకంగా చూస్తే ముగ్గురు సౌండ్ పార్టీలే కదా. లింగంనేని రమేష్ చంద్రబాబు గారు ఇల్లు అయిందే అని అంటారు కదా, అయిందేనని చెప్తారు కదా. అలాగే ఆయనకి బోల్డ్ ఆస్తి చూడండి. రామకృష్ణ గారి గురించి మీరు చెప్పారు. సానా సతీష్ గారి గురించి ఆంధ్రజ్యోతి వాళ్ళే అప్పట్లో చాలా బేభత్సంగా ఆయన మీద వ్యతిరేకంగా రాశారు. సరే, తర్వాత మద్దతు ఇస్తున్నారు, అది వేరే విషయం. సో ముగ్గురు ఇటువంటి ప్రముఖులకే ఇచ్చినట్లు అనుకోవాలా? ప్రముఖులని కాదు, పార్టీకి ఫండ్ ఇవ్వగలిగి ఆర్థికంగా నిలబడగలిగిన ఇచ్చారు సార్ వాళ్ళకి. జగన్ గారు ఏంటంటే అవన్నీ చూసుకోకుండా సామాజిక న్యాయం అనుకుంటూ నమ్మి ఉండారు అని కొంతమందికి ఇచ్చారు. బాబురావు గారికి, మోదీదేవ్ గారికి, పిల్లి సుభాష్ చంద్రబాబు గారికి కావచ్చు, చాలా మందికి ఇచ్చి ఉండాలి. ఇక్కడ కూడా ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చారు. మన మత్వాని, తర్వాత ఇంకో ఆయన ఎవరు, మన అయోధ్య రామిరెడ్డి గారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు జనసేన తరపున రాజ్యసభకి లింగమనేని గారికి ఇచ్చారు కదా. 2024 ఎన్నికలకు ముందు మాత్రమే జనసేన సభ్యత్వం తీసుకున్నారు ఆయన. జనసేనలో చేరి అప్పటి నుంచే ప్రారంభం ఆయన. అంటే టీడీపీకి జనసేనకి పొత్తు కార్యక్రమం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. సో అంతకంటే అర్హులు ఎవరు లేరా జనసేనలో? జనసేన పార్టీ స్థాపించి 12-13 సంవత్సరాలు అయిపోతుంటే ఈ 12 సంవత్సరాల్లో మొదటి నుంచి నమ్మకస్తులో లేదు
తనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు కనపడలేదా అంటే ఇది మనం ప్రశ్నించేది కదా సార్. జనసేనలో తీవ్రమైన అసహనం పెరిగిపోయి వాళ్ళు అంటే దీని దృష్టిలో ఉంచుకునేనేమో పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కులాల గురించి మాట్లాడతారా, కాపులు ఇది అంటారా అది అంటారా అని, అంటే ఇది ఇచ్చే ముందు కొంచెం గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టు చాలా క్లియర్ కనబడుతుంది. శేఖర్ గారు చెప్పండి, మీ విశ్లేషణ ఏమిటి? సార్, మంగళగిరి హైవేలో 440 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఇచ్చిన వాళ్ళకి రాజ్యసభ ఇవ్వకపోతే ఎట్ట సార్? మంగళగిరి హైవే ఎవరికి ఇచ్చారు? మంగళగిరి హైవేలో పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం, జనసేన పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం 440 రూపాయలు 450 రూపాయలు సార్, కరెక్ట్ గా ఫిగర్ ఐడియా 400 చిల్లరే. సో స్క్వేర్ ఫీట్ కి భూమి ఇచ్చిన వాళ్ళకి రాజ్యసభ ఇవ్వకపోతే ఎట్లా సార్? చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కి మధ్యలో వారధిగా ఉన్న వ్యక్తికి రాజ్యసభ ఇవ్వకపోతే ఎట్లా సార్? చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి అక్రమ నివాసాన్ని ఉచితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన వ్యక్తికి రాజ్యసభ ఇవ్వకపోతే ఎట్లా సార్? రాజ్యసభ అంటే డబ్బులే ప్రామాణికం అయిపోయింది సార్ ఈ రోజు. సార్, ఇంతకుముందు వరలరామయ్య గురించి మాట్లాడుతున్నారు సార్. ఎవరైనా ఆస్పైరింగ్ ఎమ్మెల్యే ఉంటారు, ఆస్పైరింగ్ ఎంపీ ఉంటారు సార్. పాపం ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆస్పైరింగ్ గవర్నర్ గా ఉన్నారు సార్. నేను గవర్నర్ కి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి వ్యక్తి సార్. ఈ రోజు చింతకాయలు విజయ్ గారికి ఇస్తే వరలరామయ్య గారికి గవర్నర్ కి ఏమన్నా మళ్ళీ హామీ ఇవ్వబోతున్నారా? వరలరామయ్య గారికి మళ్ళీ ఏమైనా గవర్నర్ గా హామీ ఇవ్వబోతున్నారా? ఇంకా సానా సతీష్ గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన వ్యాపారాల గురించి ఆంధ్రజ్యోతి పేపరే అద్భుతంగా రాసింది సార్. మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. సో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక బీసీ సంఘానికి చెందినటువంటి నాయకులకి ఇచ్చాం, ఉద్యమకారులకు ఇచ్చాం. ఇంకోవైపు చూసుకుంటే ఇంకోవైపు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చాం. ఇంకోవైపు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా పార్టీకి లాయలిస్టులుగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకెళ్లి రాజ్యసభ పెద్ద సభలో కూర్చోబెట్టాం సార్. మెజారిటీ ఆఫ్ పీపుల్. కానీ ఈ రోజు వీళ్ళు రాజ్యసభ సీట్లు ఏం జరుగుతా ఉందనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. ఏదైతే మన ఇంద్రనీల్ గారు చెప్పినట్టు జనసేన వాళ్ళైతే నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా సో ఇంతకు మించిన లాయలిస్ట్ ఎవరూ లేరా, ఇంతకు మించి పనిచేసిన వ్యక్తి జనసేనలో ఎవరూ లేరా, లింగమనేని గారు అనే వ్యక్తికి ఇస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చుకుంటే బాగుండేది కదా. జనసేన పార్టీ నుంచి కూడా లింగమనేని గారు జనసేన సభ్యత్వం తీసుకున్న తర్వాత తెలుగుదేశం వైపు నుంచి ఎట్లా ఇస్తారు అంటే, చంద్రబాబు గారిలో ఒక టాక్టిక్ ఒకటి ఉంటుంది. తన మనుషులను కూడా ఇతర పార్టీలోకి, అయితే బీజేపీ లేదా జనసేన ఇటువంటి వాటికి పంపిణీ టికెట్లు ఇప్పించగలరు. గతంలో కూడా ఎన్నికలకు ముందు జనసేన వాళ్ళు 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేన పార్టీలోకి పంపించి జనసేన పార్టీలో సీట్లు ఇప్పించి గెలిపించుకున్నారు సార్. అంటే ఇక్కడ సార్ యాజ్ ఇట్ ఈజ్ అదే మోడస్ ఆపరండి ఇక్కడ నడిచిందని జనసేన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాపోతున్నారు. సీనియర్ పాత్రికేయులు కేబీజీ తిలక్ గారు లైన్ లో ఉన్నారు. తిలక్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేసర్ గారు. ఏం లేదు సార్, ఒక క్వశ్చన్ చెప్తాను. బాబు బ్రహ్మనాయుడు గారు అరెస్ట్ గురించి ప్లీజ్ ప్రస్తావనకు వచ్చినప్పుడు, సరే ఆయన తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ బేసిక్ గా ఆయన తప్పు చేశాడు లేదనేది ఎఫ్ఐఆర్ లో రాసినప్పుడు ఆయన పేరు అసలు అగ్రిమెంట్ లో ఉందా లేదా అదొక పాయింట్. రెండోది ఏంటంటే, ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు తోడలోకి భూమి ఆక్రమిస్తే 5,000 కోట్ల రూపాయల భూమి, మరి ఆయన మీద అరెస్ట్ చేయలేదు అంటే అట్లా కాదుగా. అదేమో ఏపీ ప్రభుత్వం, ఇక్కడేమో తెలంగాణ ప్రభుత్వం కదా, దానికి అదే ఏదైనా కానీ ఇప్పుడు వీళ్ళ కోఆపరేషన్ లేకుండా జరగదు కదా ఒకటి. రెండోది పోలే అట్లా అనుకుంటే ఏపీ ప్రభుత్వం అనుకుంటే మీకు గుర్తుంటుంది, వసంత కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఆక్రమించారు, పూజ చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి. అప్పుడు వచ్చింది కదా. అవును. సో మొత్తం మీద కాంగ్రెస్ తెలుగుదేశం మ్యాచ్ ఫిక్సింగ్ బాగానే సాగుతుంది అనేది మీ అభిప్రాయం, అంతే కదా? అంతే కదా. అదే కదా. ఇంకొక విషయం చెప్తానండి. ఇంకొక విషయం, ఇప్పుడు ఈయన లింగమనేని రమేష్ గారికి రాజ్యసభ ఇచ్చారు. ఆ విషయంలో ఒక మాట చెప్తానండి. ఇప్పుడు పార్టీ ఏది, డబ్బులు ఉన్నాయా లేవా, ఏ పార్టీ వాడు 21 మంది జనసేన గెలిచారని వాళ్ళు చెప్పుకోవచ్చు, 10 మంది తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి జనసేన ఈ రాజ్యసభ టికెట్ వచ్చేప్పటికి నేనేమంటానంటే, కృష్ణాలు మొన్న ఆయన ఎన్విరాన్మెంట్ గురించి పెద్ద ఉపన్యాసాలు చెప్పారు వీళ్ళిద్దరు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు. ఈ కృష్ణా గెస్ట్ హౌస్ కడితే అది పర్యావరణానికి వ్యతిరేకమా అనుకోవడం, ఆయనకి టికెట్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారేమో కృష్ణానదిలో గెస్ట్ హౌస్ కట్టిన టికెట్ ఇస్తాడు. కాదుగా పవన్ కళ్యాణ్ గారు, కాదు మీరు ఇందాక అడ్వైజర్ పదవి ఇస్తాడు. తిలక్ గారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు
2019కి ముందు అనుకుంటా ఆయన చేసిన ఉపన్యాసం వీడియో ఒకటి వేశాం. పర్యావరణానికి విధ్వంసం చేస్తున్నారు అమరావతిలో, దీని మీద నేను ఇంటిని ముట్టడిస్తాను, చంద్రబాబు గారి ఇంటిని ముట్టడిస్తానని చెప్పి అనేక అంశాలు ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు రాంగ్ అన్నారు, ఇప్పుడు రైట్ అంటున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ చెబుతున్నాడు. సోషల్ ఇంజనీర్ అది రాజ్యసభ గురించి కాదు, పర్యావరణం మీద. ఇప్పుడు మొన్న ఒక రోజు అన్నారు కదా అమరావతి ఇప్పుడు వెనక్కి ముందుకు వెళ్ళాల్సిందే అని అన్నారు కదా, పర్యావరణ విధ్వంసం ఎందుకని అంటలేదు ఆయన. అది ఇప్పటికి కూడా ఎన్విరాన్మెంట్ సంబంధించి అమరావతికి సంబంధించి 96 కండిషన్లు తెలుగుదేశం వాళ్ళే ఎన్జిటి వాళ్ళకి ఇచ్చారు. అవును, ఆ 96 వైలేట్ చేస్తున్నారు. కరెక్ట్. చూద్దాం మరి ఏం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. పెరగనున్న చెత్త భారం